ఇప్పుడు ఈ స్కానింగ్ నుంచి తప్పించుకోవటం ఎలా? అమ్మే పోదాంపా. శ్రీవల్లి, అందరూ తినేశారు. ఇక నువ్వు నేనే తినాలి. తినేద్దామా? సరే వదినా. అమ్మా నిషిక, అమ్మా ఆ చిలకమ్మ చేతిలో ఏముందో చూడండి. ఇప్పుడు ఆ ఫోటో కేదార్కి దొరికితే తీసుకెళ్లి వీరశంకర్కి చూపిస్తాడు. ఆ ఫోటో శ్రీవల్లి చూస్తే అదే ఆ అమ్మి తల్లిని అందరికీ చెప్పేస్తుంది. అదే జరిగితే ఇక మన ముగ్గురము మన సామాన్లన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలా? అంత అవసరం లేదు. నేను వెళ్ళి కేదార్ని మేనేజ్ చేస్తా. మీరు వెళ్ళి చిలకమ్మ చేతిలో ఉన్న ఫోటో తీసుకొని రూమ్కి వెళ్ళండి. వెళ్ళండి. అదమ్మి. బా, నువ్వు కూడా తిను వదినా. నేను తింటాను, నువ్వు తింటూ ఉండు. సరే కేదార్ ఏం చేస్తున్నావు? ఆ ఫోటో ఎక్కడికి తీసుకొస్తున్నావు? ఇది కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో కదా అమ్మగారు. అమ్మగారి గదిలో ఉంటే తీసుకొస్తున్నాను. అంతకు మించి నా ఏడ్చేస్తున్నాను. శ్రీని దీర్ఘాలు చల్లగుండా ముందు ఆ ఫోటో ఇటు. ఇది మీ ఫోటో కాదు కదేటి? మరి ఈ ఫోటో మీకెందుకు ఇస్తాను? కేదార్కే ఇస్తాను. ఏంటి అడుగుతుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? ముందు ఫోటో ఇవ్వవే. నాది ఇవ్వనని చెప్తున్నాను కదా. ఇవ్వండి. నన్ను ఇవ్వను. ఇవ్వమంటుంటే నన్ను కేదార్కే ఇస్తాను. మీకు ఇవ్వను. ఇవ్వవే. ఇవ్వవే. మీకేటి? నన్ను ఇవ్వను. ఇవ్వమంటుంటే ఇవ్వవే. ఇవ్వండి అమ్మగారు. మీకు ఇవ్వను. ఇవ్వవే. నన్ను కేదార్కే ఇస్తాను. ఇది నన్ను ఇవ్వను. వదినా, వాళ్ళేదో గొడవ పడుతున్నారు. వదులు. ఇది కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో. చిలకమ్మా, ఏంటా గొడవ? ఏం లేదమ్మగారు. నాను అమ్మగారి గది శుభ్రం చేయడానికి పోయినాను కదా, ఆ గదిలో ఈ ఫోటో. ఏయ్, నీకు పని తక్కువ పెత్తనాలు ఎక్కువ. పోయి పని చూసుకో. ఏటమ్మగారు, కేదార్ వాళ్ళ అమ్మగారి ఫోటో తీసుకొని నన్ను తిడతారేటి? కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో అత్తే వాళ్ళ రూమ్లో ఉందా? నువ్వు తింటూ ఉండు. ఏంటి మాకే మాటికి మాట సమాధానం చెప్తున్నావు? ఇవ్వవే. నిన్ను నిషి, కేదార్ కేదార్ చెయ్యి అదుపులో పెట్టుకో నిషి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎత్తితే అన్నిసార్లు అందరూ చూస్తూ ఊరుకోరు. అవును, ఇది మా అమ్మ ఫోటో. మీ రూమ్లో ఎందుకుంది పిన్ని? అంటే నా దగ్గరున్న మా అమ్మ ఫోటో తీసుకుంది మీరేనా? కాదనుకుంటా కేదార్. ఎందుకంటే మన దగ్గరున్న ఫోటో ఈ ఫోటో ఒకటే కాదు. అవును, ఇది నేను దాచుకున్న మా అమ్మ ఫోటో కాదు. కేదార్ దగ్గర కూడా లేని సుహాసిని అత్తయ్య ఫోటో మీ రూమ్లో ఎలా ఉంది అత్తయ్య? అడుగుతుంటే మిడిగుడ్లేసుకుని అలా చూస్తావేంటి? సమాధానం చెప్పు. చెప్పవే,
సమాధానం చెప్పు. ఏంటి నాన్న అమ్మ మీద అరుస్తున్నారు? ఆవిడ ఫోటో ఎలా వచ్చిందో అమ్మకెలా తెలుస్తుంది? అయినా ఇంటిని ముక్కలు చేసి ఇంటి పరువు తీయాలనుకునే ఆవిడ ఫోటో ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏయ్ అమ్మా, అయ్యో రేయ్ యువరాజ్! కేదార్, కేదార్ వద్దు, అక్క అది కాదు. వదిలే వదిలే. ఏంట్రా యువరాజ్, నీకు ఆవిడ నచ్చకపోతే ఆవిడ గురించి మాట్లాడకు, ఫోటో ముట్టుకోకు. కానీ ఇలా కన్న కొడుకు ముందే ఆ తల్లి ఫోటో కింద పడేయడం ఏంట్రా? అర్థం లేని ఆవేశాలకు పోవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి? శ్రీవల్లి, 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 అయ్యో కేదార్ చెయ్యి కట్టేపోయింది కేదార్. రేయ్ నువ్వు అసలు మనిషివేనా? అయ్యో బో, ఇప్పుడు ఏమై ఉండాదని అబ్బాడిని కొడతా ఉండవు? ఏమవలేదా? చెయ్యి కట్టయింది కనపడట్లేదా? శ్రీవల్లి, అయ్యో రా, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. అసలు ఈ ఫోటో కోసం ఎందుకు వీళ్ళు ఇంత గొడవ చేస్తున్నారు కేదార్? అదే నాకు కూడా అర్థం కావట్లేదు దాత్రే. ముందు ఈ ఫోటోని తీసుకుని వెళ్దాం పద కేదార్, పద. ఏం చేస్తున్నారు నాన్న? అందరి ముందు నేనేం తప్పు చేశానని కొట్టారు? ఆడపిల్ల, అందులోనూ నీ చెల్లెలు వరుస అవుతుంది. తనతో అంత కటువుగా ప్రవర్తించినందుకు కొట్టాన్రా. అబద్ధం చెప్పొద్దు బా. ఆ ఫోటో కేదార్కి ఇవ్వకుండా యాడ దాచి పెడతామేమోనని కొట్టుండవు కదా. తిక్క తిక్కగా మాట్లాడితే నిన్ను కూడా కొడతా. కొట్టండి. మమ్మల్ని అందరినీ తన్ని ఇంట్లో నుంచి తరిమేయాలన్నదే కదా నీ ప్లాను. ఆ ఫోటో కేదార్కి దొరికితే తీసుకువెళ్లి ఆ వీరశంకర్కి చూపిస్తాడు. అప్పుడు ఆయనకి యువరాజు మీద అనుమానం మొదలవుతుందని కేదార్ దగ్గరున్న వాళ్ళమ్మ ఫోటోని తీసుకున్నాడు. ఇప్పుడు మీరా ఫోటోని కేదార్కి ఇప్పించారు. అబ్బే, ఆ ఫోటోని ఆ ముసలుడికి చూపిస్తే ఏంది పరిస్థితి? రొంతైనా భయం ఉండదా నీకో?